హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ గాడి. ప్రజెంట్ నేనైతే అలిపిరిలో ఉన్నాను. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమల వెళ్ళబోతున్నాం. 3500 స్టెప్స్ అయితే ఉంటాయి. 12 కిలోమీటర్లు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి మనం వెళ్ళాలన్నమాట. తిరుపతి నుంచి తిరుమల డైరెక్ట్ బస్సు అయితే ఉంటుంది. ఎవరైనా బస్సుకి వెళ్ళాలనుకుంటే బస్సుకి వెళ్ళొచ్చు, లేదంటే అలిపిరిలో దిగి మెట్ల మార్గం నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మెట్ల మార్గం నుంచి అలిపిరిలో దిగి మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు. నేనైతే అలిపిరిలో దిగాను. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో అయితే వెళ్తున్నాను. మనం తెచ్చుకునే లగేజ్ ఏవైనా ఎక్కువగా ఉందనుకుంటే ఇక్కడ ఇచ్చేవచ్చండి. ఇచ్చే ముందు బ్యాగ్స్కి అయితే లాక్ వేయాలి. లాక్ వేయకపోతే వాళ్ళు తీసుకోరు. బ్యాగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ జాగ్రత్తగా ఉంచుకొని పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ అది మన బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు పైన. అక్కడ చూసారా, వే టు ఫుట్పాత్ తిరుమల నడకదారి అని ఉంది. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి నడకదారి స్టార్ట్ అవుద్ది తిరుమలకి. మొదటి స్టెప్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుద్దండి. ఎక్కే ముందు ఇక్కడ కొబ్బరికాయ దీపాలు అవన్నీ పెట్టేసి మొక్కేసి అప్పుడు స్టార్ట్ అవుతారనమాట మెట్లు ఎక్కడం. అక్కడ చూస్తున్నారు కదా, గోపురం కనిపిస్తుంది. మన నడకదారిలో ఫస్ట్ ఎదురయ్యే గోపురం అది. అలాంటి మొత్తం 7 గోపురాలు ఉంటాయి. 7వ గోపురమే శ్రీవారి ఉండే గోపురం అది. స్వామివారి అవతారాలు ఉంటాయి. మనకి ఫస్ట్ ఎదురయ్యే అవతారమే మత్స్యావతారం. ఇక్కడ దర్శనం టికెట్ చెకింగ్ కౌంటర్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం బుక్ చేసుకున్న టికెట్స్ ఇక్కడ చెకింగ్ చేస్తారు. అక్కడ చెక్ చేసిన తర్వాత అప్పుడు మన లోపలికి పంపిస్తారనమాట. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెకప్ ఉందండి. సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. కింద మన బ్యాగ్స్ అవన్నీ ఇచ్చేసాం కదా, మనతో పాటు ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ అవి క్యారీ చేస్తే ఆ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తున్నారండి. మన పర్సు, వాలెట్స్, బాడీ స్కాన్ చేసేసి లోపల పంపిస్తున్నారు. అవి స్కాన్ అయిపోయిన తర్వాత మనల్ని పంపిస్తున్నారు అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి 680 స్టెప్స్ ఎక్కాము. రాజువోలు మండపం దగ్గర అయితే ఉన్నాము. తిరుమలకి డిస్టెన్స్ 8 కిలోమీటర్స్ అయితే ఇంక ఉందంట. స్టెప్స్ ఎక్కుతుండగా ఇలాంటి షాపులు చాలా ఉంటాయండి. ఎవరైనా ఫుడ్ క్యారీ చేయకపోతే ఇలాంటి షాపుల్లో ఫుడ్ తీసుకోవచ్చు. మనం అయితే వాటర్ బాటిల్స్ 2-3 వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయాలి. స్టెప్స్ ఎక్కుతుండగా చాలా దాహం వేస్తుంది. వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీగా మన దగ్గర ఉండాలన్నమాట. ఇప్పుడు మనం 1350 మెట్టు దగ్గర ఉన్నాము. అక్కడక్కడ స్టెప్స్ నెంబర్ అయితే వేస్తారు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం ఏ స్టెప్ దగ్గర ఉన్నామనేసి. మనకి ఇంకా 2200 స్టెప్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు చూస్తున్నారు కదా, కింద నుంచి అలాగా హారతలు ముట్టించుకునే వస్తున్నారు. ప్రతి స్టెప్ దగ్గర హారతలు ముట్టించి బొట్లు పెట్టుకొని కింద నుంచి అలా వస్తున్నారు అనమాట. చాలా కష్టపడుతున్నారు. మనమైతే ఇప్పుడు గాలిగోపురం దగ్గర ఉన్నామండి. 2000 స్టెప్స్ దాటిన తర్వాత ఈ గాలిగోపురం వస్తుంది. అలిపిరి నుంచి ఇది 3వ గోపురం. ఫస్ట్ గోపురం రాజగోపురం, 2వది వచ్చేసి మైసూరు గోపురం, 3వది వచ్చేసి ఈ గాలిగోపురం అనమాట. గాలిగోపురం వచ్చే వరకు స్టెప్స్ అయితే చాలా ఎత్తుగా ఉంటాయండి. నడడానికి కూడా చాలా కష్టంగా అనిపించేది. ఈ గాలిగోపురం దాటిన తర్వాత స్టెప్స్ అన్ని చాలా ఫ్లాట్గా ఉంటాయి అనమాట. నడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా ఫుడ్ సెంటర్స్ అనమాట. టిఫిన్ సెంటర్ ఇదంతా. గాలిగోపురం దాటిన తర్వాత వరాసన ఉంటాయి షాప్స్ అయితే. చాలా ఎక్కువ షాప్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. గాలిగోపురం దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది అనమాట. విగ్రహం చూడండి, చాలా పెద్దది ఉంది. చూడడానికి చాలా పెద్దది అయితే ఉంది. మనం ఇప్పుడు మోకాల మెట్ల దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇవే మోకాల మెట్లు. ఈ మెట్లు అయితే అందరూ మోకాల మీద ఎక్కుతారనమాట. అందుకని వీటిని మోకాల మెట్లు అని అంటారు. చాలామంది మొక్కుకొని 9, 11 మెట్లు ఎక్కుతారు. ఇంకొంతమంది పూర్తిగా ఎక్కిపోతారు అనమాట. మోకాల మెట్లు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేస్తాము. ఇదే లాస్ట్ మెట్ అనమాట. 3550 మెట్లు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడతో నడక మార్గం అయితే మనకి ఎండ్ అయిపోతుంది. శ్రీవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాం కదా ముందుగానే ఆన్లైన్లో. అది అందులో ఏ టైమింగ్ ఇస్తే ఆ టైంలో దర్శనానికి వెళ్ళాలన్నమాట. మాకైతే 3 అవర్స్లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ఇప్పుడు బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి మొబైల్స్, బ్యాగ్స్ అవన్నీ తీసుకున్నాము. శ్రీవారి టెంపుల్లో దీపాలు అవేవి అలౌడ్ లేదు కదండి. అందుకనే శ్రీవారి టెంపుల్ ఎదురుగానే దీపాలు పెట్టుకుంటారనమాట. దీపాలు పెట్టుకొని పూజలు ఇక్కడే చేసుకుంటారు. కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడతారనమాట. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం చింతామణి. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం చింతామణి. మనం ఇప్పుడు పుష్కర్ణి కోనేరు దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇదే పుష్కర్ణి కోనేరు.
నేను దర్శనం అయిపోయిన వెంటనే నైట్ రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్ ఇక్కడ బుక్ చేసుకున్నాం అనమాట. రూమ్లో స్టే చేసుకుని మళ్ళీ పొద్దున్న ఇక్కడికి వచ్చాము. కోనేరులో వాటర్ అయితే చాలా నీట్గా ఉంటాయండి. వచ్చిన వాళ్ళందరూ ఇందులో స్నానాలు చేసుకుంటారు. అలానే పక్కనే నరసింహస్వామి గుడి ఉంది. గుడి కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు వెంగమామ అన్నప్రసాద కేంద్రం దగ్గర ఉన్నాము. లోపల అన్నప్రసాదం పెడతారనమాట. 3 పూట్ల ఇక్కడ పెడతారండి. పొద్దున్న, మధ్యాహ్నం, నైట్ కూడా ఇక్కడ పెడతారు. మనం ఇప్పుడు అన్నదాన ప్రసాద కేంద్రంలో ఉన్నాము. లైన్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అక్కడి నుంచి లోపలికి రావడానికి 2 hours అయితే పట్టింది మాకు. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా వాల్ పెయింటింగ్. ఇది 3D వాల్ పెయింటింగ్. చాలా నీట్గా చేశారు పెయింటింగ్. ఈ కేంద్రంలో 4 డైనింగ్ హాల్స్ ఉంటాయండి. ఒకటి ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకో దాన్ని పంపిస్తారు. మేమైతే 4th డైనింగ్ హాల్కి వచ్చాము. ఒక రోజుకి 1,00,000 మంది పైగా వచ్చి అన్నదాన ప్రసాదం తినేసి వెళ్తారనమాట. శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతిలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయండి. ముఖ్యంగా ఒక 6 ప్లేసెస్ ఉన్నాయి. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగా, పాప వినాశనం ఇవి ఉంటాయన్నమాట. 6 ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్కి వెళ్ళాలంటే క్యాబ్స్ ఉంటాయండి. క్యాబ్స్ బుక్ చేసుకుంటే వాళ్ళే ఆ ప్లేసెస్ అన్ని చూపిస్తారు. ఈచ్ పర్సన్కి ఒక 200 తీసుకుంటారు. ముందుగా మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి స్టెప్స్ పైన మనం పైకి వెళ్ళాలన్నమాట. శ్రీవారి పాదాలు నారాయణగిరిలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం అంట. తిరుమల కొండనే నారాయణగిరి అని అంటారు. శ్రీవారు మొట్టమొదట అడుగు పెట్టిన ప్లేస్ అంట ఇది. ఇక్కడే అడుగు పెట్టారంట మొట్టమొదట. శ్రీవారి పాదాల చుట్టూ గ్లాస్ టైప్ బాక్స్లో అయితే పెట్టేశారు సేఫ్టీగా. అవి చూస్తున్నారు కదా, ఫోటో అక్కడ పెట్టారు. శ్రీవారి పాదాల ఫోటో. ఎక్కువ మంది జనాలు ఉన్నారు. శ్రీవారి పాదాలు అయితే చూపించడానికి అవ్వట్లేదు. ఇక్కడ నుండి చూస్తే శ్రీవారి టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది అంటండి. ఇప్పుడైతే చుట్టూరు చెట్లు ఉన్నాయి, కనిపించట్లేదు ఇప్పుడు పెద్దగా. ఇప్పుడైతే మనం శిలాతోరణంకి వచ్చాము. శిలాతోరణం, చక్రతీర్థం 2 పక్కనే ఉంటాయి. ఇప్పుడు మనం శిలాతోరణం దగ్గర ఉన్నాము. అక్కడ చూస్తున్నారు కదా, అదే శిలాతోరణం. ఈ శిలాతోరణంకి చాలా పెద్ద హిస్టరీ ఉందండి. ఈ శిలాతోరణం నేచురల్గా ఏర్పడిందంట. దీన్ని రాక్ గార్డెన్ అని కూడా అంటారు. ఇలాంటివి మన ప్రపంచంలో 3 ఉన్నాయంట. ఒకటి అమెరికాలో, ఇంకోటి ఇంగ్లాండ్లో ఉందంట. ఇప్పుడు మన ఇండియాలో ఇది. ఇప్పటికీ ఇది 150 కోట్ల సంవత్సరాల నాటిదంట ఇది. ఇప్పుడు మనం చక్రతీర్థంకి వెళ్తున్నామండి. శిలాతోరణం పక్కనే చక్రతీర్థం ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి నడిచి వెళ్ళాలి కొంచెం దూరం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయడానికి ఈ ప్రదేశాన్ని శుభ్రపరచాలనుకున్నాడంట. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలారంట. అందుకనే ఈ తీర్థం ఏర్పడిందంట. అందుకే దీన్ని చక్రతీర్థం అని అంటారు. అలా ముందరికెళ్తే శివుడు పార్వతి టెంపుల్ ఉంటుంది. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం. శిలాతోరణం, చక్రతీర్థం 2 అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ అతిరాం బాబా జీవ సమాధి కూడా ఇక్కడ ఉంటుందంట. అతిరాం బాబా, వెంకటేశ్వర స్వామి ఇద్దరు కలిసి ఇక్కడ పాచికలాట ఆడేవారంట. ఆయన జీవ సమాధి అయితే ఇక్కడ ఉంది. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారండి. ఈచ్ పర్సన్కి ఒక 5 రూపీస్ తీసుకుంటున్నారు. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్.
అటు నుంచి లోపలికి వెళ్ళాలి. వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయింది. ఆ టెంపుల్ పక్కనే అతిరామ్ బాబా సమాధి ఉంది, చూస్తున్నారు కదా, ఇదే అతని జీవ సమాధి. ఇతను వెంకటేశ్వర స్వామి కలిపి అక్కడ పాచికలు ఆడేవారంట, అందుకనే ఆయన సమాధి అక్కడ పెట్టారు. వేణుగోపాల స్వామి టెంపుల్, అతిరామ్ బాబా జీవ సమాధి రెండు చూసేశారు కదా. ఇప్పుడు మనం ఆకాశగంగా వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఆకాశగంగా వెళ్ళబోతున్నామండి. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ ఇలా ఉంది. ఆకాశగంగ నుంచి వచ్చే వాటర్ స్వామివారికి ఉపయోగిస్తారంట. చూస్తున్నారు కదా, ఈ వాటర్ స్వామివారికి ఉపయోగిస్తారంట. ఒకప్పుడు పూర్వకాలంలో ఇక్కడి నుంచి పూజారులు పట్టుకుని వెళ్ళారంట ఈ వాటర్. ఇప్పుడైతే డైరెక్ట్గా పైప్ లైన్స్ వేసేసారు. ఇక్కడ వాటర్ యూజ్ చేస్తారంట స్వామివారికి. ఆకాశగంగ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పాప వినాశనంకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం పాప వినాశనంకి వచ్చాము. ఇప్పుడు మనం పాప వినాశనం అయితే చూడబోతున్నాం. పాప వినాశనం అంటే ఆ పేరులోనే ఉంది, పాపాలను నాశనం చేసేదని. ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారండి. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉండటం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే క్యూర్ అవుతాయంట. అక్కడ మనకు ఒక బ్యారేజ్ కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి అయితే మన తిరుమల మొత్తానికి అక్కడి నుంచే వాటర్ సప్లై అవుతుందంట. 6 ప్లేసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయండి. ఆ మొత్తం తిరగడానికి 4 అవర్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడు మేము తిరుపతి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ క్యాబ్ మీద వెళ్ళిపోతున్నాం. ఇది టైం అయిపోయింది కదా నైట్, ఇతను కూడా తిరుపతి వెళ్తున్నారంట, అందుకని ఈ క్యాబ్ మీద డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోతున్నాం. తిరుమల కొండపై నుంచి తిరుపతి సిటీ చూడండి, నైట్ వ్యూ చాలా బాగుంది చూడడానికి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.